ఈరోజు ముఖ్యమంత్రి గారు మాలకు పోషణ. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ అనేది రాజ్యాంగానికి విరుద్ధము, పార్లమెంటుకు విరుద్ధము, అన్ని చట్టాలకు విరుద్ధము. గతంలో కూడా 2004లో సుప్రీంకోర్టు గైడెన్స్ ఇచ్చింది, సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. షెడ్యూల్ కులాల్లో ఉన్నటువంటి 59 కులాలు, ఈ దేశంలో ఉన్నటువంటి 1262 కులాలు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 59 కులాలు, ఏ కులమైతే వెనుకబడదో ఆ కులాలకు ప్రత్యేకమైన ప్యాకేజీ కానీ ప్రత్యేకమైన రిజర్వేషన్ కల్పించాలని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. మరి ఆ తీర్పు ద్వారా 1997లో ఏదైతే ఎస్సీ వర్గీకరణ కొట్టివేయబడి, కాబట్టి ఇప్పుడు కూడా మరి గతంలో కూడా ముఖ్యమంత్రి గారు ఒక టీవీ ఛానల్లో మాట్లాడారు. ఏదైతే మరి రాష్ట్రాలకు ఎస్సీ వర్గీకరణ చేయాలని చెప్పి ఎవరైతే రాష్ట్రాలకు అప్పచెప్తారో అది తప్పు, అలాంటి వాళ్ళని జైలు పెట్టాలని చెప్పేసి అని అన్నారు ముఖ్యమంత్రి గారు. మరి ఈరోజు మీరు ఏ ఉద్దేశంతో ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మరి ఎస్సీ వర్గీకరణని మరి ముందుకు చెప్పబోతున్న ఎస్సీ వర్గీకరణ ఎస్సీలో ఉన్నటువంటి షెడ్యూల్ కులాలను ఎట్లా ఏ విధంగా వర్గీకరించాలని మేము ఈ విధంగా అడుగుతా ఉన్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వెనుకబడ్డది మాలను మాల అనుమతి కులాలు. ఈ రోజు ఒక గ్రామ స్థాయి నుంచి తీసుకున్నట్లయితే కనుక సర్పంచ్ నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, నామినేట్ పదవుల వరకు కూడా వాళ్ళే ముందంజలు ఉన్నారు. గురుకుల పాఠశాలలో చూసినట్లయితే 99% వాళ్ళే ఉన్నారు. మరి ఈరోజు దళిత బంధులో కానీ, 3 ఎకరాల భూమి కానీ, కార్పొరేషన్లో కూడా వాళ్ళే ముందంజలు ఉన్నారు. ఈ రోజు ఇలాంటి లెక్కలు తీసుకోకుండా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఏమిచ్చిందంటే వారి యొక్క జనాభా నిష్పత్తి, లేటెస్ట్ సెన్సెస్, అదేవిధంగా ఒక సైంటిఫిక్గా చేయమని చెప్పింది. ఆ విధంగా చేయకుండా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ తీసుకొచ్చి 99 జీవో ద్వారా ఈరోజు గ్రూపులు షెడ్యూల్ కులాలు ఉన్నటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 చేశారు. గ్రూప్ 1లో 15 కులాలను పెట్టి వాళ్లకు 1% రిజర్వేషన్ ఇచ్చారు. గ్రూప్ 2లో మాదిగలు అనుబంధ కులాలను పెట్టి మరి వాళ్లకు 9% రిజర్వేషన్ ఇచ్చి వాళ్లకు 216 రూపాయలు కేటాయించారు. గ్రూప్ 3లో మాల అనుబంధ కులాలు 20 పెట్టేసి వాళ్లకు మరి 22 రూపాయల నుంచి మరి మొదలుపెట్టడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో మరి అగ్రవర్ణాల కంటే, బీసీల కంటే, ఎస్టీల కంటే, ఎస్సీలో ఉన్నటువంటి మరి మాదిగల కంటే, అన్ని కులాల కంటే అభివృద్ధి చెందిరని చెప్పేసి మాల వర్గానికి మరి మాల ప్రజలకు వాళ్ళకు రిజర్వేషన్ లేకుండా మాల గుర్తుకొచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు నాకు సమాధానం చెప్పాలి. మా యొక్క చర్చలకు విలువాలే. ఈ రోజు 99 జీవోను రద్దు చేసి పరిశీలన చేసి ఆ యొక్క 99 జీవోలో ఉన్నటువంటి లోపాలను సవరణ చేసి మాకు 20 లోపు 2 రూపాయలు కేటాయించాలి. 5 నుంచి 7% రిజర్వేషన్ పెంచాలని మేము ప్రధానమైన డిమాండ్. మరి ఈ డిమాండ్కు మరి వారు ఒప్పుకోకుండా ఇప్పటి వరకు కూడా ఎలాంటి స్పందన లేదు. మరి ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ కానీ, మరి అక్కడ ఉన్నటువంటి పెద్దలకు మహేష్ గౌడ్ గారు కానీ, ముఖ్యమంత్రి కానీ, మరి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే మాలలు అణచివేయబడుతున్నారో, ఏదైతే మాలల గుర్తు వచ్చిందో మన మాల విద్యార్థులకు సీట్లు రాక మరి అల్లాడుతున్నారు. బయట కూలి పని చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది మాలలకు. అదేవిధంగా ఉద్యోగాలు కూడా ప్రమోషన్ లేవు. మరి మాలలందరూ కూడా మరి అన్ని రకాలుగా, అన్ని విధాలుగా విద్యాపరంగా, ఉద్యోగపరంగా, సంక్షేమ పథకాల్లో కూడా మరి మాలలు చాలా తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తున్నట్టు ముఖ్యమంత్రి